ఏదైతే ఎంపీ అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి గారి మళ్ళా సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే సాలూరా గ్రామంలో ఈరోజు గడప గడప ప్రచారం చేయడం జరిగింది. ఈ గడప గడప ప్రచారంలో మనం ఏదైతే రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీ స్కీమ్ చెప్పిండో అందులో 5 ఆల్రెడీ మనం ఇచ్చేసాము. ఇంకొకటే ఉంది. ఇంకోటి ఏంటంటే 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 కల్లా ఇస్తున్నాడు. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షలు ఇస్తుంది. అదేవిధంగా ఏదైతే రైతు బంధు అన్నాడో రైతు బంధు అన్నట్టుగానే మొన్ననే ఏదైతే కేసీఆర్ చెప్పిండో కేసీఆర్ కు ధీటుగా రేవంత్ రెడ్డి అన్న ఏదైతే చెప్పిండో అదే రకంగా మొన్న 9వ తారీఖు కల్లా అందరికీ రైతు బంధు అందరు రైతు ఖాతాలో పడ్డది. ఇంకా మంచి మంచి స్కీమ్లు ఉన్నాయి. ఏదైతే మోడీ గారు చెప్తుండో జై శ్రీరామ్ అని మేము హిందువులకు ఓటేయాలా అది అని చెప్తుండో అవన్నీ ఏది కూడా పెట్టుకోకుండా జనాలందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి చెందుతుంది. అప్పటి నుంచి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు అందరూ ఏదైతే మొన్న రాష్ట్రంలో చేతి గుర్తు కోటేసి రేవంత్ రెడ్డి గారు సీఎం చేసిండ్రో అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటేసి మన జీవన్ రెడ్డి గారికి గెలిపించి మన రాహుల్ గాంధీ గారికి ప్రధాని చేయాలనే లక్ష్యంతో మన ఏదైతే సాలూరా గ్రామంలో ఈరోజు అందరూ కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు మేము ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ చేతి గుర్తు కోటేసి మన అత్యధిక మెజార్టీతోనే మన జీవన్ రెడ్డి గారికి గెలిపేయాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ